దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారం నిన్నటి దినమున మొదటి భాగంగా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నిత్య నివాసం కోసం దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున రెండవ భాగముగా పరలోకము సిద్ధపరిచిన స్థలము. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును అని 2000 సంవత్సరముల నాడు మన రక్షకుడు చెప్పి ఉన్నారండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనములలో. అది ఎంతో మహిమ గల స్థలమో కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9లో పోల్చుకుంటే మన ప్రభు చెప్పిన ఈ చిన్న మాటలో మన పట్ల ఆయన ప్రేమ వెల్లడవుతుంది. అయోగ్యులమైన మన కోసం ఆయన సిద్ధం చేస్తున్నారు. మనము సదా ఆయనతో ఉండాలని కోరుకుంటున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం ప్రకారం ఆయన సదా ఉండే స్థలమును సిద్ధం చేయడానికి ఆయన ముందే వెళ్ళి ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారం చాలా సంవత్సరముల క్రిందట తన కుటుంబ రక్షణ కోసము ఓడను నిర్మించుకొనమని దేవుడు నోవాహుతో చెప్పారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ప్రకారము తనకు లోబడిని సేవకుడు యోనా కోసము దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశారండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారము మరొక స్థలము కూడా ఆయన సిద్ధపరిచారు. ఇది ఎంత గంభీరమైన విషయమో కదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. నిజమైన ప్రతి విశ్వాసి కోసం సిద్ధపరిచిన స్థలము పరలోకం. రక్షణ పొందవని వారి కోసం సిద్ధపరిచిన స్థలము నరకము. మనకు తెలుసు కదండి పరలోకము నరకము అని. రెండిట్లో ఎవరెవరు ఉంటారో కూడా మనకు కొంచెం అవగాహన ఉన్నది. దేవుడు ఇంకా వివరంగా దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రంలండి. సిద్ధపడిన ప్రజల కోసం సిద్ధపరిచిన స్థలము పరలోకం అని మనం అనుకున్నాం కాబట్టి మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. అక్కడ ప్రభువు అంతే తనకు రక్షకుడుగా ప్రభువుగా నమ్మిన వారు తన ద్వారా తండ్రి యొద్దకు వచ్చిన వారు ఉంటారన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనములు 6వ వచనము. ప్రతి ఒక్కరూ పరలోకమునకు పోతారు అనడంలో ఎంత అవివేకం కదండి. కొంతమందికి పరలోకం నరకం అనిపిస్తుంది. వారు కాని స్థలంలో అంటే నీళ్లలో నుండి బయటపడ్డ చేపలాగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. పరలోకానికి సంబంధించిన ప్రజలకి నీవు పరలోకమునకు చెందిన వ్యక్తివా? లేనట్లయితే యేసుక్రీస్తును నీ రక్షకుడిగా స్వీకరించి పరలోక ప్రజ కావచ్చును. దేవుడు అవకాశం ఇస్తున్నారని ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ప్రకారం. అలాగైతే నీ పరలోక గృహమునకు ప్రయాణం చేస్తూ ఉండగా భూలోకంలోనే పరలోక అనుభూతిని పొందగలవు. ఎలాగనగా భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక మహిమ వస్త్రమును ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్స్యమైనది అనగా నిత్యము నిలిచి ఉండేది జీవము చేత మృంగివేయబడినట్లు ఈ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును ఆత్మను మన కోసము ఆయన అడ్వాన్స్గా పెట్టున్నారండి. సంచకరువు అంటే అడ్వాన్స్గా మన కోసము ఆయన ఆత్మను ఆయన ప్రాణమును బలిగా ఇచ్చారు కదండి. శిలువలో మనకు అనుగ్రహించి ఉన్నారు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం కలిగిన వారముగా ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావలెను. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు జీవించిన వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు
పొందవలననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండియు ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైను. సమస్తమును దేవుని వలన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యం మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపకుండా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమనగంటే మీడియేటర్స్గా ఉండి దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని మేము బ్రతిమలాడుకొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసి ఉన్నాము. కాబట్టి మనం ఎంత ధన్యులమండి. ఈ లోకంలో ఈ విధంగా జీవించినప్పుడు కూడా మనకు పరలోకంలో నిత్య నివాసము, శాశ్వతమైన వెలుగులో శాశ్వతంగా యేసుక్రీస్తుని మనము స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు ఆ పరలోకములో దేవుడు సిద్ధపరుస్తున్న స్థలమునకు మనము వెళ్ళడానికి ఇక్కడ స్తుతి యాగములతోటి మనము సిద్ధపడతామండి. ఆమేన్.